హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఓ దేశంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా, ఓ దేశం తన అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు వేసుకోవాలన్నా, ఓ దేశం రాబోయే కాలంలో ఎక్కడ ఏం చేయాలి, దేనిపైన ఖర్చు పెట్టాలి, ఎవరిని పైకి తీసుకురావడానికి సంబంధించిన ప్రయత్నం చేయాలి, ఎవరి జీవన ప్రమాణాలు మెరుగు చేయడం కోసం బడ్జెట్లో స్థాయిలో కేటాయింపులు చేయాలి అనే దానికి లెక్క క్రైటీరియా జనాభా. సో జనాభా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ సోషల్ కండిషన్స్ చూసిన తర్వాతే ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాల్ని రూపకల్పన చేస్తూ ఉంటాయి. సో అటువంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం, అటువంటి నిర్ణయాలకు రూపకల్పన చేయడం కోసం ప్రతి 10 ఏళ్లకోసారి ఈ దేశంలో జనాభా గణన జరుగుతుంటుంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. 2021లో జరగాల్సిన జనాభా గణన ఇప్పటివరకు జరగలేదు. 2011లో జరిగింది, 2021లో జరగాల్సింది. సో జరగలేదు. 2021లో జనాభా గణన జరగాలంటే ఒక 6 నెలలు, ఏడాది ముందే ప్రిపరేషన్ అంతా ఉంటుంది. సో ఆ ప్రిపరేషన్ చేసే టైంలోనే కోవిడ్ వచ్చింది కాబట్టి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. అలాగే ప్రొలాంగ్ అయింది. ఆ తర్వాత ఎలక్షన్స్ ఇదంతా చూసాం. సో ఇప్పుడు ప్రభుత్వం తాజాగా 27లో 2027లో ఈ దేశంలో కులగణన, జనగణన కలిపి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1941 మినహా ఈ దేశంలో కులగణన జరగలేదు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా తీసుకుని గడిచిన ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసింది. రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుతున్నారు. ఇటీవల కేంద్ర కేబినెట్ కూడా కులగణనకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తాజాగా 2027లో జరిగే సెన్సెస్లో కులగణన అంశాన్ని కూడా యాడ్ చేశారు. మనకంతున్న సమాచారం ప్రకారం దాదాపు 30 కాలమ్స్లో 30 క్వశ్చన్స్ ప్రతి పర్సన్ని అడగబోతున్నారు. వాళ్ళకి సంబంధించిన 30 వివరాలని సేకరించబోతున్నారు. వాళ్ళ కులం, ఉపకులం, ప్రాంతం, సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్ ఇవన్నీ కూడా ఈసారి జనగణనతో పాటు వస్తాయని చెప్తున్నారు. జనగణన చేసి దేశాన్ని ఎక్స్రే తీసి ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎంతుంటే వాళ్ళకి అంత షేర్ ఈ దేశంలో దక్కాలి అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్, చెప్తున్న మాట. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత 41 తర్వాత మళ్ళీ జరగలేదని చెప్పాను కులగణన. కాబట్టి మొదటిసారి జరుగుతున్న కులగణనగా దీన్ని చూడాలి. ఈ కులగణనతో దేశవ్యాప్తంగా రాజకీయంగా, సామాజికంగా ఒక క్లారిటీ రాబోతోంది. ఎవరు ఎంతున్నారు ఈ దేశంలో అని, ఎవరికి ఎంత దక్కుతుంది ఈ దేశంలో అని, ఎవరి కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు ఈ దేశంలో అని, ఎవరి కోసం ఎంత ఖర్చు అదనంగా పెట్టాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో అని. సో కులగణన అనేది ఒక రెవల్యూషనరీ డెసిషన్. నిజానికి భారతీయ జనతా పార్టీ సర్కార్ ఇటువంటి డెసిషన్ తీసుకుంటుంది అంటే ఎవరు ఊహించలా. రాహుల్ గాంధీ ఇటువంటి డిమాండ్ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ఓ జోకర్గానో ఇంకో రకంగానో విమర్శలు చేస్తూ వచ్చారు. పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీని నీ కులమేంటి అంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడడం, అవహేళన చేయడం కూడా చూసాం. అటువంటి భారతీయ జనతా పార్టీ సడన్గా కులగణనపై డెసిషన్ తీసుకుంది. సో కులగణనపైన భారతీయ జనతా పార్టీ డెసిషన్ తీసుకోవడం వెనక రాజకీయపరమైన కారణాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. కులగణన చేసిన తర్వాత జనాభా గణనలో మహిళలకు సంబంధించిన నంబర్ కూడా వస్తుంది కాబట్టి, వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి డెసిషన్ ఇప్పటికే అయిపోయింది కాబట్టి 29 తర్వాత ఎప్పుడు ఎన్నికలు జరిగినా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుంది అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. గెజిట్ రాబోతోంది. సో 2029 నాటికి కులగణన, మహిళలకు సంబంధించిన డేటా ఇదంతా వస్తే ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కూడా అప్పుడే ఉంటుంది అని. నియోజకవర్గాల పునర్విభజన, కులగణనకు, మహిళా ఓటర్ల సంఖ్యను లెక్కబెట్టడానికి వీటన్నిటికి కూడా లింక్ అయ్యి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండబోతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్లోనే మహిళలకు సంబంధించిన సీట్లు 1/3 రిజర్వేషన్ అంశం, తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్లోనే నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజన అంశం. అప్పటికి నియోజకవర్గాల పునర్విభజన కూడా కంప్లీట్ చేసే పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్కి ఒక హడిల్ క్రియేట్ అయ్యే వాతావరణం కూడా కనపడుతోంది. చూడాలి ఏం జరుగుతుందో. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెడుతున్న సందర్భంగా సమాజ్వాదీ పార్టీలు, ఆర్జేడీ లాంటి పార్టీలు ప్రధానంగా మహిళలకు రిజర్వేషన్ 33% పెట్టండి ఓకే, బట్ ఆ 33లో ఓబీసీ రిజర్వేషన్ సపరేట్గా ఉండాలి అని డిమాండ్ చేస్తూ వచ్చారు, కోరుతూ వచ్చారు. ఆ కారణంగానే దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. సో తాజాగా కులగణన కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ఉండాలనే అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కులగణనలో బీసీల జనాభా 50% కంటే తక్కువ ఉండే, ఓబీసీల జనాభా 50% కంటే తక్కువ ఉండే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కనపడినప్పుడు మేము 50%కి పైగా ఉంటే మాకు 50% రిజర్వేషన్ ఉండాల్సిందేనని లాంటి డిమాండ్ని దేశంలో బీసీ సంఘాలు, నాయకులు తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. సో అది ఉద్యమంగా మారితే 90స్లో వచ్చిన సోషలిస్ట్ మూవ్మెంట్ తరహాలో బీసీలకు రాజకీయ పరంగా 50% రిజర్వేషన్ ఇవ్వండి అనే అంశం రాబోయే రోజుల్లో రాజకీయాలను చాలా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. సో ఆ తరహా అటువంటి ఆలోచన ఏమైనా భారతీయ జనతా పార్టీ చేస్తోందా? అటువంటి హడిల్స్ కారణంగా ఇదంతా ఆగిపోవాలనుకుంటుందా? లేకపోతే అటువంటి హడిల్స్ని క్రియేట్ చేసి వాటి పరిష్కారం కూడా తామే చేసి బీసీ రిజర్వేషన్ పేరుతో, మహిళా రిజర్వేషన్ పేరుతో ప్రాంతీయ పార్టీల, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని వీకెండ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందో చూడాలి. సరే, ఇప్పుడే ఇంకా డెసిషన్ తీసుకున్నారు కాబట్టి వీటిలోనే భారతీయ జనతా పార్టీ ఉద్దేశాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు, తప్పుపట్టాల్సిన ఆలోచన కూడా నాకు లేదు. కానీ ఇవన్నీ కూడా తెరపైకి రావడానికి సంబంధించిన అవకాశం ఉంది.
దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత జనగణన జరగడానికి ఇంత ఆలస్యమైన సందర్భాలు చాలా అరుదు. 10 ఏళ్లలో జరగాల్సింది 16 సంవత్సరాల తర్వాత జరుగుతోంది. సో ఈ జనగణన తర్వాత దేశానికి సంబంధించిన ఎక్స్రే రిపోర్ట్ని మనం చూడబోతున్నాం.